గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి. అమ్మ, రామకృష్ణ గారు అంటే మీకు విపరీతమైన ప్రేమ, అభిమానం. ఇప్పటికీ కూడా మీరు ఆయన ఫోటోని ఎంత అనురాగ భావంతో, ఎంత ప్రేమగా చూస్తున్నారో మీ కళ్ళల్లో అది కనపడుతోంది నాకు. ఆయనతో మీ జీవితంలో, మీ లైఫ్ జర్నీలో ఆయన మీద అలిగిన సందర్భం కానీ, ఆయన మీద విపరీతమైన అబ్బా ఇంత మంచి మనిషిని నేను ఇలా అనేసాను ఈ రోజున అని అన్న సందర్భంగానే అన్న ఉందా? అది రెండోది లేదు మీరు చెప్పింది. బా ఇంత మనిషిని ఇలా అనేసాను అని అంతలేదు. ఎప్పుడు కొరకొరలు ఉంటాడు ఆయన. ఆయన కొరకొరలు ఉంటారు. నన్ను ఏమిటంటే గీత అని పిలుస్తారండి. గీత అని ప్రేమగా ఉన్నప్పుడు గీత అని పిలుస్తారు. ఆయన కొంచెం కోపం వచ్చిందనుకోండి, గీతాంజలి గారు చన్నం పెడతారా అంటారు. ఆ గారులోనే మనం అయిపోయాం ఆ రోజంతా నాకు ఇదే పని. గీతాంజలి గారు, గీతాంజలి గారు, గీతాంజలి గారు అయిపోయింది. గీతాంజలి గారు అన్నారు అంటే ఎవరన్నా వచ్చినప్పుడు కూడా మీ అమ్మగారిని పిలవండి, గీతాంజలి గారు ఎవరో వచ్చారు అని చెప్పి పంపించేవారు. అమ్మ నాయన ఈయనకి నాకేదో పడిందిరా నాయన, ఈవేళ ఏదో సంథింగ్ మనకి తెలియదు. ఒకవేళ వంట కూడా నేర్చుకుంది ఆయన కోసమే. నాకు వంట కూడా తెలియదండి. వంట కూడా నేర్చుకుని మా మేనత్తలు నేర్పించి నాకు ఆయనకి ఇష్టమైన కూరలు, ఎండి చేపలు, ఎండి రేలు ఇట్లాంటి ఇష్టం అనమాట. వంకాయ కూరలు, వంకాయ ఎండి చేప, కోడిగుడ్లు, ఇవన్నీ చికెన్లు గికెన్లు ఇష్టపడరు. ఆయనకి అంత బాగా చేసి పెట్టేదాన్ని. చేసి పెడితే ఒక్కరోజు పని మనిషి వంట ఆవిడతో చేయించాను అనుకోండి, గీతాంజలి గారిని పిలవండి వంట సరే, గీతాంజలి గారిని పిలవండి అర్జెంటుగా అంటే, అమ్మ అయిపోయాను మనం వంట పసికట్టి సరేనా వంట ఆవిడ చేసిందని తిడతారు ఇక అని చెప్పి. తిట్టరు. ఎందుకండి బాధ పెడతారు అంటే, నోవు సినిమా షూటింగ్ చేసి రావడం ఇంట్లో పాపం వచ్చినప్పుడు మరి నేనే చేసి పెట్టాలి. అలా ఒకవేళ చేయకపోతే నా పరిస్థితి అది. చూడండి కష్టపడి వచ్చాను, ఆ మాత్రం మంచి భోజనం పెట్టాలి కదా. ఏంటి మీరు ఆవిడతో చేయిస్తారు? నేను చేయించలేదండి, నేనే చేశానండి. మీరు వేరే ఎవరు అబద్ధాలు చెప్తారు? నేను చేశానండి. మీ రుచులు మాకు తెలుసు, ఆవిడ రుచి నాకు తెలుసు, మీరేం మాట్లాడకండి. వెళ్ళండి మీరు పెట్టకండి, ఇక వడ్డించద్దండి నాకు. ఇది పెద్ద డిస్కషన్ మాకు. చిన్నవి ఇంకా నగలు చీరలు ఇలాంటివి ఆయనకి ఏమి, నేను ఎప్పుడు గ్లామర్గానే ఉంటానని ఆయన ఉద్దేశం. ఆవిడ ఇష్టం, గీత ఇష్టం. కానీ ఆయన ఏంటంటే, కొంతమందితో నేను మాట్లాడకూడదు, కొంతమంది ఫ్రెండ్స్తో నేను మాట్లాడకూడదండి. ఆ ఫ్రెండ్స్ ఎవరు కూడా నాకు తెలుసు, చెప్పను. కానీ ఒకవేళ మాట్లాడాను అనుకోండి, రాత్రికి ఏమండి గీతాంజలి గారిని పిలవండి ఒకసారి, మళ్ళీ గారు వచ్చేస్తుంది ఇమ్మీడియట్గా వచ్చేసి. అసలు ప్రేమ లేకపోతే ఎంత ప్రేమే విపరీతం. బట్ దేని సెటైర్, ఆ సెటైర్ ఉండాలి ఆయనకి. అది రోజన్నా ఉండాలండి. ఇప్పుడు ప్యాకెట్ ఆడుతుంటారా? మేము ఇద్దరం ప్యాక్ ఆడుకుంటాం. అంటారు ఏమంటారంటే, బయటికి ఎందుకు గీత, నీ ఫ్రెండ్స్ ఇంటికి ఫ్రెండ్స్తో ఆడుకోవడం ఎందుకు, మన ఇద్దరం ఆడుకుందాం, 100 రూపాయలు మనకే కదా ఉంటాయి అంటారు. ఊరుకోండి అసహ్యంగాను అంటాను నేను. అంటే 100 రూపాయలు ఒకరికి ఇచ్చి వస్తే మీకు బాధ. అలా కాదు, ప్యాకెట్లో ఇవ్వకూడదు గీత, నీకు తెలీదు, మన ఇద్దరం ఆడుకుందాం, సరదాగా ఆడుకుందాం, సరదాగా నీ 100 రూపాయలు నువ్వు తీసుకో, లేదా నేను 100 రూపాయలు నేను తీసుకుంటాను. ఈ 100 కంటే బడ్జెట్ పెద్దదవదు, 1000 రూపాయలు పెడతాను అని కూడా అన్నారండి. ఏమయ్యా బాబు, ఒక్కరోజు కూడా 1000 రూపాయలు పెడతాను ఆడుకుందాం అని అనొచ్చు కదండి. ఆహా, ఎందుకండి? మన కుటుంబం, మన పిల్లలు, మనకు పిల్లోడు ఉన్నాడు, వాడికి ఏం చేయాలి? జాగ్రత్త అండి. అద్భుతమైన జాగ్రత్త మనిషి అండి, చాలా మంచి ఆయన. ఊరికే ఇవన్నీ జోకులు అనుకోండి, కానీ ఈజ్ ఎక్సలెంట్ పర్సన్. అండ్ ఒక ఆడదానికి ఉండేంత అన్నీ ఉన్నాయండి మైండ్కి ఆయనకి. మాకేం తెలీదు, అంతా ఆయనే చూసుకున్నారు. నన్ను తండ్రి చూసుకున్నారు ఫస్ట్, నెక్స్ట్ ఈయన చూసుకున్నారు, ఇప్పుడు కొడుకు చూసుకుంటున్నాడు. చాలా హ్యాపీ. నాకంటూ అసలు లోటుపాట్లు ఏమీ లేవు. నాకు లోటుపాట్లు కదండి, నేను దేని మీద పెట్టుకోదలుచుకోలేదు. నా నా క్యారెక్టర్సే సరిపోయింది నా లైఫ్లో నాకు ఎన్ని క్యారెక్టర్లు ఇస్తే అన్ని క్యారెక్టర్. సంబరాల రాంబాబులో చూసారా మీరు? అది చూసారా? వెరైటీ క్యారెక్టర్ అది. అసలు అవన్నీ చేసినప్పుడు ఎంత ఆర్టిస్ట్ పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ చేస్తారు చెప్పండి. మరి అలాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు ఇక పర్సనల్గా ఏంటంటే, మా అబ్బాయి కూడా బాగా చూసుకుంటున్నాడు. వాళ్ళ ఫాదర్ లేరు ఇప్పుడు, వాడికి భగవంతుడు మంచి లైఫ్ రావాలి సినిమా ఇండస్ట్రీలో కోరుకుంటున్నాను. అది మెయిన్ థింగ్. అమ్మాయి కూడా మంచి అమ్మాయి, కోడలు. ఏమండి ఇప్పుడు ఏది ఆర్గ్యుమెంట్స్ ఉండకూడదండి. ఎప్పుడు కూడా
మన పిల్లలు, మన కోడలు ఎప్పుడు అత్తలు ఏం చేయాలి తెలుసా అండి? ఈ ఒక్క అత్తగారి గురించి చెప్తాను నేను. అత్తగారికి కూతుళ్ళు వచ్చారనే భావంతో ఉండాలి. మన ఇంటికి ఎవరు వచ్చారు? కూతురు వచ్చింది. కోడలని ఎందుకు అనుకోవాలి? నేను కూతురు కోడలు సినిమా చేశాను, శోభన్ బాబు గారు నేను. చాలా అద్భుతమైన సినిమా చేశాను. దాసరి నారాయణరావు గారు అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ అండి. ఆ సినిమాలో ఆ కథలో నాకు ఇప్పుడు ఇంకా గుర్తులేదండి, మర్చిపోయాను నేను. చాలా అత్త మీద ఎంత ప్రామినెంట్ ఉందంటే చెప్పలేను. అసలు అత్త అనే క్యారెక్టర్ మదర్ లాగా ఉండాలి, కోడలు వచ్చి కూతురులాగా ఉండాలి. అది కూతురు కోడలు. నేను యాక్ట్ చేశాను సినిమా, శోభన్ బాబు గారు నేను, అన్నా చెల్లెలు. అట్లాగా నాకేంటంటే అది మైండ్లో ఉండిపోయిందండి. అత్త అత్త స్టైల్ చేయాలి, అత్త అధికారం చెలాయించాలి, ఇలా చేయాలి. నువ్వు ఈ అత్తే కదా, ఏం మాట్లాడరా అని అడిగే వాళ్ళు కూడా అడుగుతారు. షటప్, నేను అసలు మాట్లాడను. నేను ఇలా ఉండాలి మీరు అనుకుంటే, నేను భర్త లేదండి. నాకు నా కొడుకు కోడలు, నా మనవడు మనవరాలు, నా సిస్టర్స్, అంతే. ఇది నా లోకం. దీన్ని నేను ఎలా చెడగొట్టుకుంటానండి? నేను చెడగొట్టుకోను. ఎవరు చెప్పినా విన్ను. ఒకవేళ నన్ను ఎవరన్నా అనుకున్నారనుకోండి, అయిపోయింది, మంచిలు తాగేస్తాను, పడుకుంటాను, అంతే. దట్ ఈస్ ద, అలా ఎందుకు వెళ్ళకూడదు మన లైఫ్లో. అప్పుడు మనకి బీపీలు ఉండవు, షుగర్లు ఉండవు. ముందు బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి అందరికీ, కొలెస్ట్రాల్, ఈ 3 వర్షన్స్ ముందు ఉంటున్నాయి బాడీలో. అది నాకు లేదనా మీరు అడగచ్చు. నాకు వచ్చినా కూడా నార్మల్ వెళ్ళిపోతుంటాయి, ఎందుకంటే ఏ గొడవ కాదు నేను.